హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గర్ల్స్ హబ్. నేను ఈరోజు మీకు చూపించబోయేది సింపుల్ మేకప్ లుక్ అండి. సో ఇది మేకప్కి ముందున్న బిఫోర్ లుక్. స్టార్ట్ చేసుకుందాం. ముందుగా మన ఫేస్ అంతా నీట్గా వెట్ టిష్యూ పెట్టి క్లీన్ చేసేసుకుందాం. క్లీన్ చేసేసుకున్న తర్వాత మన ఫేస్ మీద ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను చూపించేది టోనర్. టోనర్ వచ్చేసరికి ఇది హోమ్ మేడ్ టోనర్ అండి. నేను ఆల్రెడీ దీని మీద మీకు వీడియో చేసి చూపించాను. ఇది డిస్క్రిప్షన్లో పెడతాను లింక్. సో చూడని వాళ్ళు టోనర్ చూడొచ్చు. టోనర్ అనేది మన ఫేస్కి చాలా ఇంపార్టెంట్ అండి. మన ఫేస్ని యాంటీ ఏజింగ్గా ఉంచుతుంది. pH వాల్యూ అనేది మెయింటైన్ చేస్తుంది మన ఫేస్కి. సో టోనర్ని స్ప్రే చేసిన తర్వాత నేను కాటన్ ప్యాడ్ పెట్టి మొత్తం ట్యాప్ చేస్తున్నాను. సో ఇదంతా నీట్గా ట్యాప్ చేసుకోవాలండి, రబ్ చేయొద్దు. చక్క టోనర్ అంతా స్ప్రే మొత్తం చేసిందంతా ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి మన ఫేస్కి అప్లై చేసేది మాయిశ్చరైజర్. సో నేను యూజ్ చేస్తుంది ఏంటంటే నివియా సాఫ్ట్ లైట్ మాయిశ్చరైజర్ అండి. ఇది విటమిన్ ఈ మాయిశ్చరైజర్. నేను ఆల్రెడీ ఇది CTMS ప్రాసెస్లో చెప్పాను, అఫోర్డబుల్ మేకప్ కిట్లో కూడా చెప్పాను వీటి గురించి. సో ఒకసారి మీరు అది చూడొచ్చు. సో ఈ మాయిశ్చరైజర్ అనేది ఫేస్కి అప్లై చేస్తున్నాను. మన మేకప్ వేసే ముందు కానీ నార్మల్గా అయినా సరే మన స్కిన్కి మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన స్కిన్ ఎప్పుడు మాయిశ్చర్డ్గా ఉంచుకోవాలి. సో దానికోసం నేను ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. సో మాయిశ్చరైజర్ ఫేస్కి నెక్కి అప్లై చేసిన తర్వాత నీట్గా రబ్ చేసుకోండి. మాయిశ్చరైజర్ అనేది మన స్కిన్ మొత్తానికి అప్లై అయ్యేంత వరకు ఉంచండి. దీని తర్వాత నేను సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. ఇది VLCC వాళ్ళది SPF 30 యూజ్ చేస్తున్నాను. నేను జస్ట్ ఒక పంప్ తీసుకుంటున్నాను, సరిపోతుంది ఫేస్కి. సో సన్ స్క్రీన్ కూడా మన స్కిన్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఇంట్లో ఉంటే సన్ స్క్రీన్ అక్కర్లేదు, సన్ రైస్ ఏమి ఉండదు అనుకుంటారు, కానీ మనకి సన్ రైస్ అనేది పడుతూనే ఉంటుంది. సో కంపల్సరీ ఇంట్లో ఉన్న బయటికి వెళ్తున్న సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ అప్లై చేయాలి. సో నేను ఇదంతా ఒక బ్యూటీ బ్లెండర్ పెట్టి బ్లెండ్ చేస్తున్నాను. సన్ స్క్రీన్ అంతా చూడండి, స్కిన్ మొత్తం అప్లై అవ్వాలి. ప్యాచెస్గా అయితే ఎక్కడ ఉంచొద్దు, మొత్తం బ్లెండ్ చేయండి. ఫేస్ అంతా కూడా, ఫేస్ అండ్ నెక్కి కూడా యూజ్ చేయండి. సో మనం ఫేస్కి ఏది అప్లై చేసినా సరే అది నెక్కి, ఇయర్స్కి కూడా అప్లై చేయాలి. నెక్స్ట్ నేను యూజ్ చేస్తుంది ఏంటంటే కన్సీలర్. సో ఇది హుడామెట్ వాళ్ళది ప్రో కన్సీలర్. సో ఇది నేను స్పాట్స్ ఉండే దగ్గర యూజ్ చేస్తున్నానండి. ఐస్ కింద, నోస్ అండ్ లిప్స్ కార్నర్స్ దగ్గర కూడా నేను యూజ్ చేస్తున్నాను. అండ్ నాకైతే స్పాట్స్ ఏమీ లేవు కాబట్టి నేను ఎక్కడ అప్లై చేయట్లేదు. జస్ట్ షేడ్స్ వచ్చే దగ్గర మాత్రమే అప్లై చేస్తున్నాను. సో చూడండి, అప్లై చేసి దీన్ని కూడా నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. సో మన స్కిన్ మీద ఏది ప్యాచెస్గా కనిపించకూడదండి. మనం ఏది అప్లై చేసినా సరే నీట్గా బ్లెండ్ చేసుకుంటేనే మనకి ఫేస్ అనేది ఈవెన్ టోన్గా లుక్ అనేది వస్తుంది. సో మన స్కిన్కి అప్లై అయ్యేదాకా కూడా నీట్గా బ్లెండ్ చేసుకోండి ఏదైనా సరే క్రీమ్. సో నేను నీట్గా అప్లై చేశాను, బ్లెండ్ చేస్తున్నాను చూడండి. సో అండర్ ఐ డార్క్ స్పాట్స్ కానీ, ఎక్కడైనా పింపుల్స్ కానీ, ఏ స్పాట్స్ ఉన్నా సరే ముందు మనం కన్సీలర్ చేసిన తర్వాత కన్సీలర్తో నీట్గా కరెక్ట్ చేసుకొని అప్పుడు నెక్స్ట్ మన మేకప్లోకి వెళ్ళాలి. సో చూసారు కదా, మొత్తం కన్సీలర్ అనేది అయిపోయింది చూడండి. దీని తర్వాత నేను నెక్స్ట్ యూజ్ చేసేది ఏంటంటే ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఫౌండేషన్ వచ్చేసరికి మిస్ క్లేరీ వాళ్ళది ఫౌండేషన్. సో ఇది కూడా నేను ఎక్కువ తీసుకోవట్లేదు, జస్ట్ 1 to 2 పంప్స్ తీసుకుంటున్నాను. సో ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను. మనకి మెయిన్ బేస్ ఏంటంటే ఫౌండేషన్ అండి. సో ఫౌండేషన్ చాలా నీట్గా అప్లై చేసుకోవాలి. మనకి మెయిన్ మేకప్లో లుక్ కనిపించేదే ఫౌండేషన్. సో ఫౌండేషన్ అనేది మంచి బ్రాండ్ తీసుకోవాలి, మన స్కిన్ టోన్కి కరెక్ట్గా తీసుకోవాలి. సో తీసుకొని మన ఫేస్తో పాటు నెక్కి, ఇయర్స్కి మొత్తం అప్లై చేసుకోవాలండి. ఈవెన్గా కనిపించాలి ఎప్పుడు కూడా. సో అలా అప్లై చేస్తున్నా చూడండి. అప్లై చేసి నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఐస్ దగ్గర మొత్తం బ్లెండ్ చేయాలండి. సో బ్లెండింగ్ ప్రాసెస్ అనేది చాలా నీట్గా చేసుకోవాలి, ఈవెన్గా చేసుకోవాలి. సో మేకప్ అనేది ఎక్కువ యూజ్ చేయకుండా సింపుల్గా లైట్ మేకప్తోనే లుక్ అనేది ఈవెన్గా చేసుకొని లుక్ తెచ్చుకోవాలి. హెవీ మేకప్ వేసుకుంటే మేకప్ వేసినట్టు నీట్ కనిపిస్తుంది. సో ఇలా నీట్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇయర్స్కి చేసుకుంటున్నాను. తర్వాత ఫేస్ అంతా, నోస్ దగ్గర, కార్నర్స్ అంతా కూడా నీట్గా చేసుకోవాలండి. కార్నర్స్ మెయిన్, ఎందుకంటే కార్నర్స్లోనే ఎక్కువగా స్పాట్స్ అయి ఉంటాయి కాబట్టి కార్నర్స్ కూడా చేసుకోవాలి. నెక్ అంతా కూడా చేసుకుంటున్నాను నేను.
సో ఈ మేకప్ అనేది సింపుల్ మేకప్ లుక్ అండి. సో మనకి ఎక్కువ హెవీ మేకప్ అయితే వేయట్లేదు. జస్ట్ నేను ఏది యూస్ చేసినా జస్ట్ ఒక సింగిల్ పంప్ అలా యూస్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా మీరు, మాయిశ్చరైజర్ అయినా, కన్సీలర్ అయినా, ఫౌండేషన్ అయినా, సన్ స్క్రీన్ ఏదైనా సింగిల్ పంప్ అలా యూస్ చేస్తున్నాను అంతే. నేను ఎక్కువ యూస్ చేయట్లేదు క్రీమ్ అనేది. సో దీని తర్వాత నేను నెక్స్ట్ హైలైటర్ తీసుకుంటున్నాను. సో హైలైటర్ చూడండి, నేను ఇది ఆల్రెడీ మీకు చూపించాను ప్రోడక్ట్. సో ఇది కాంటోరింగ్ అండ్ హైలైటర్ కలిపి వస్తుంది. సో నేను ఇందులో హైలైటర్ తీసుకొని నేను హైలైట్ చేసే ఏరియాస్ అన్నీ హైలైట్ చేస్తున్నాను చూడండి. సో మెయిన్ ఐ మేకప్ కోసం ఐస్ దగ్గర హైలైట్ చేస్తున్నాను. సో నేను ఐ మేకప్కి ఎక్కువ యూజ్ చేయట్లేదండి. హైలైటర్తో ముందు హైలైట్ అయితే చేసుకుంటున్నాను ఐ మేకప్ లేకుండా. హైలైటర్ అనేది నేను ఐకి ఒక బేస్ లాగా యూస్ చేస్తున్నానండి. సో మనం ఐకి మేకప్ వేసుకుంటాం కదా, ఐ మేకప్. సో ఆ ఐ షేడ్స్ అనేవి మన ఐస్కి అప్లై చేసినప్పుడు ఒక మంచి షైన్ లుక్ రావాలి అంటే ఫస్ట్ మనం హైలైటర్ ఏమన్నా యూస్ చేస్తే, సో దాని మీద కలర్స్ అప్లై చేస్తే ఏమవుతుందంటే నీట్గా హైలైట్ అవుతుందండి. సో అందుకోసం నేను ముందుగా హైలైటర్ అనేది అప్లై చేస్తున్నాను, తర్వాత నేను ఐ మేకప్ వేస్తాను. సో సింపుల్ ఐ మేకప్కి హైలైటర్ అప్లై చేస్తే చాలా షైనింగ్ అయితే వస్తుంది. సో మీరు హైలైటర్తో ముందు ఐస్ షైన్ చేసుకోవచ్చు. మాకు కలర్స్ ఏమీ వద్దు అనుకునేటట్టయితే డైరెక్ట్ ఈ హైలైటర్ ఒకటి అప్లై చేసేసి కూడా వదిలేయచ్చు. దానివల్ల ఐస్కి మంచి లుక్ వస్తుంది. సో నేను తర్వాత దీన్ని నోస్కి కూడా అప్లై చేస్తున్నానండి. సో మనం కాంటోరింగ్ ఇచ్చి నోస్ కట్ చేస్తాం కదా, సో మధ్యలో హైలైటర్ కనుక అప్లై చేస్తే నీట్గా హైలైట్ అయ్యి మన ఫేస్కి ఒక మంచి లుక్ అయితే వస్తుంది. సో చూడండి, నేను ఇప్పుడు అది నోస్కి కూడా అప్లై చేశాను. దీన్ని నీట్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. సో ఇచ్చిన మేకప్ ఏదైనా సరే నీట్గా బ్లెండ్ చేసుకుంటే ఫేస్ అనేది లుక్ బాగా కనిపిస్తుంది. ఏదో అప్లై చేసాము అన్నట్టుగా ప్యాచెస్గా కాకుండా నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. సో నేను ఫుల్ మేకప్ మొత్తానికి కూడా బ్యూటీ బ్లెండర్ యూస్ చేస్తున్నాను. లేదంటే మీరు స్పాంజ్ కానీ బ్రషెస్ కానీ యూస్ చేయొచ్చు అప్లై చేయడానికి. సో నేనైతే బ్యూటీ బ్లెండర్తోనే అప్లై చేసేసుకుంటున్నాను. సో బ్యూటీ బ్లెండర్ ద్వారా నేను బ్లెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీట్గా బ్లెండ్ అవుతుంది, నాకు సాఫ్ట్గా వస్తుంది, ప్యాచెస్ అనేవి కనిపించట్లేదు. సో మీ కంఫర్ట్ని బట్టి మీరు యూస్ చేయొచ్చు. సో దీని తర్వాత నేను కాంటోరింగ్ తీసుకుంటున్నానండి. ఈ కాంటోరింగ్ అనేది మన ఫేస్ని షార్ప్ చేయడానికి యూజ్ అవుతుంది. సో డబల్ చిన్ అనేది లేకుండా అప్లై చేసుకోవచ్చు షార్ప్ చీక్ కోసం. సో అప్లై చేస్తున్నా చూడండి, నేను 2 సైడ్స్ అప్లై చేస్తున్నాను. సో ఇది అలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే కింద మన నెక్ ఉండే డబల్ చిన్ అనేది కనిపించకుండా షార్ప్ లుక్ అయితే వస్తుందండి. మన ఫేస్కి ఒక బ్రైట్ లుక్ అనేది ఉంటుంది దానివల్ల. సో నేను కాంటోరింగ్ని యూజ్ చేస్తున్నాను. సో అంతేకాకుండా మన ఫేస్కి చీక్స్ దగ్గర కూడా యూజ్ చేయాలండి. సో యూజ్ చేసుకొని నీట్గా దాన్ని ఒక హైలైటర్ బ్రష్ తీసుకొని నేను దాంతో బ్లెండ్ చేస్తున్నానండి. సో నీట్గా బ్లెండ్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఫేస్ అనేది షార్ప్ లుక్ అనేది వస్తుంది. సో మీరు హైలైటర్ బ్రష్ అన్న యూస్ చేయొచ్చు, లేదంటే నేను ఫస్ట్ నుంచి యూస్ చేస్తున్నట్టు బ్యూటీ బ్లెండర్ యూస్ చేస్తున్నా కదా, సో బ్యూటీ బ్లెండర్తో అయినా యూస్ చేసుకోవచ్చు. బ్యూటీ బ్లెండర్తో చేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా బ్లెండ్ అవుతుంది, నీట్గా వస్తుందండి, లుక్ అనేది నీట్గా బ్లెండ్ అవుతుంది. సో చూడండి, నేను బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను. సో దీనివల్ల ఏంటంటే మంచి షార్ప్ లుక్ అయితే ఉంటుంది ఫేస్కి. సో మీరు హైలైటర్ కూడా అప్లై చేసిన తర్వాత అయితే ఇంకా మంచి లుక్ వస్తుంది దీనివల్ల, కాంటోరింగ్ వల్ల. సో ఇది కూడా హెవీగా అయితే అప్లై చేయొద్దు, లైట్గా అప్లై చేసుకోండి. లైట్గా అప్లై చేయడం వల్ల నీట్గా ఉంటుంది, హెవీ మేకప్ లుక్ అయితే బాగోదు. సో సింపుల్గా అప్లై చేశాను చూడండి నేను. సో తర్వాత నోస్ కట్ కూడా చేసుకోవాలి కదా కాంటోరింగ్. సో నేను నోస్ కట్ కూడా చేసుకుంటున్నాను. సో అది కూడా బ్లెండర్తో నీట్గా బ్లెండ్ చేసుకుంటున్నాను నోస్ కట్ అనేది. సో మన నోస్ కూడా షార్ప్గా కనిపిస్తుందండి ఇలాగా కాంటోరింగ్ యూస్ చేయడం వల్ల. సో మన ఫేస్కి ఒక మంచి లుక్ అయితే వస్తుంది. సో తర్వాత నేను హైలైటర్తో సెంటర్లో హైలైట్ చేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి. సో సైడ్ వచ్చేసరికి కాంటోర్ చేసుకొని సెంటర్ వచ్చేసరికి హైలైటర్తో హైలైట్ చేసుకోవాలండి నోస్కి. చూడండి, నేను ఇప్పుడు హైలైటర్తో ఫేస్కి అప్లై చేస్తున్నాను. సో ఈ హైలైటర్తో నేను కాలర్ బోన్ కూడా యూస్ చేస్తున్నానండి. సో దానివల్ల ఏమవుతుందంటే మన కాలర్ బోన్ కూడా మంచిగా హైలైట్ అవుతుంది. తర్వాత ఐ మేకప్కి వెళ్ళిపోతున్నాను నేను. సో నేను ఈ 2 షేడ్స్ యూస్ చేస్తున్నాను. సో ఇవి న్యాచురల్ సింపుల్ లుక్ ఉంటుందండి, జస్ట్ పార్టీ వేర్కి యూజ్ అవుతుంది.
సో ఐ మేకప్కి కలర్స్ కావాలి అనుకునే వాళ్ళైతే ఇలాగ అప్లై చేయొచ్చు. ఇఫ్ నాట్ కలర్స్ ప్రిఫర్ చేయము అనుకునేటట్టయితే ఇందాక హైలైటర్ అప్లై చేసాం కదండి, సో దాంతో నీట్గా లుక్ అనేది మనకి అప్లై అవుతుంది. ఇఫ్ ఇలాంటి కలర్స్ అయితే ఐ షేడ్స్ అయితే యూజ్ చేయము అనుకునేటట్టయితే మన లిప్స్టిక్ కానీ లిప్ బామ్స్ కానీ కలర్డ్ ఉంటాయి కదండి, అవి వీటికంటే ఇంకా చాలా మంచిది. సో అవి అప్లై చేసుకోవచ్చు. మనం బ్రాంజింగ్కి కూడా అవే అప్లై చేయొచ్చు, బాగుంటుందండి. సో నీట్గా ఐ మేకప్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, డిఫరెన్స్ అయితే చూసారు కదా. ఎక్సెస్ ఏమన్నా ఉంటే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ నేను యూస్ చేస్తుంది ఏంటంటే ఐలైనర్ యూస్ చేస్తున్నాను. ఇది ఐటెక్స్ డాజ్లర్ వాళ్ళది ఐలైనర్, లిక్విడ్ ఐలైనర్ అండి. ఇది నేను అప్లై చేస్తున్నా చూడండి ఐలైనర్ని. సో ఐలైనర్ అనేది స్కెచ్ కానీ లిక్విడ్ కానీ జెల్ కానీ అప్లై చేయొచ్చు. ఇఫ్ నాట్ బిగినర్స్ మాకు ఐలైనర్ సెట్ అవ్వట్లేదు అప్లై చేయడము అనేటట్టయితే డైరెక్ట్ కాజల్తో అప్లై చేయొచ్చండి. కాజల్తో అప్లై చేయడం వల్ల చాలా నీట్ లుక్ అయితే వస్తుంది వీటన్నిటికంటే కూడా. సో మాకు ఐలైనర్ మంచిగా వచ్చు అన్న వాళ్ళు మాత్రం ఇలాగ అప్లై చేసుకోవచ్చు. సో నేను లిక్విడ్ బేస్ తీసుకున్నాను చూడండి. సో మంచి షేప్తో ఐలైనర్ని అయితే అప్లై చేసుకున్నాను. దీని తర్వాత నెక్స్ట్ చూడండి, నేను కాజల్ యూస్ చేస్తున్నాను. సో కాజల్ వచ్చేసరికి హిమాలయ వాళ్ళది ప్యూర్ ఎక్స్ప్రెషన్ కాజల్ అండి. ఇది వాటర్ ప్రూఫ్, స్మచ్ ప్రూఫ్ కూడా ఉంటుంది. సో ఈ కాజల్ని అప్లై చేసుకుంటున్నాను నేను. సో మీరు ఇందాక ఐలైనర్ బదులు ఇదే కాజల్తో నీట్గా ఐలైనర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు బిగినర్స్ అయితే. సో కాజల్తో చేయడం వల్ల ఏంటంటే న్యాచురల్ లుక్ ఇంకా ఎక్కువ వస్తుంది ఐలైనర్ కంటే కూడా. డైలీ వేర్కి అసలు ఐలైనర్ కాకుండా డైరెక్ట్ కాజల్ అప్లై చేసుకోవచ్చు అప్పర్ ఐకి కూడా. సో చూడండి నీట్గా అప్లై చేసుకోవాలి. సో ఈ కాజల్ అయితే మాత్రం చాలా బాగుందండి. నేను ఆల్రెడీ ఈ ప్రోడక్ట్స్ అన్నిటి గురించి అఫోర్డబుల్ మేకప్ కిట్లో చెప్పాను. ఆ ప్రోడక్ట్సే నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఆ వీడియో చెక్ చేయొచ్చు. సో ఇది అప్లై చేసిన తర్వాత చూడండి, నేను జస్ట్ కొంచెం స్మచ్ చేస్తున్నాను. కార్నర్స్ అనేవి నీట్గా వస్తుంది లుక్ అనేది, దానివల్ల ఐ మేకప్ హైలైట్ అవుతుందండి. సో నేను కార్నర్స్ అనే వాటిని స్మచ్ చేస్తున్నా చూడండి నీట్గా. ఒక కాటన్ బడ్ తీసుకొని స్మచ్ చేస్తున్నాను. సో దీనివల్ల ఒక మంచి షేప్ అయితే వస్తుందండి కార్నర్స్కి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక న్యాచురల్ లుక్ అయితే వస్తుంది ఫేస్ మీద. సో కార్నర్స్ అప్లై చేసిన తర్వాత చూడండి డిఫరెన్స్ అయితే చూడండి ముందుకి ఇప్పటికి. సో నేను ఇప్పుడు హైలైటర్ తీసుకొని ఐ కింద అది అప్లై చేస్తున్నా చూడండి. సో నీట్గా మన ఐని హైలైట్ చేసుకోవాలి. మన ఫేస్కి మెయిన్ లుక్ వచ్చేసరికి ఐస్ అండ్ లిప్స్. సో ఐ మేకప్ అండ్ లిప్ మేకప్ వచ్చేసరికి నీట్గా చేసుకోవాలండి. చూసారు కదా, హైలైటర్ అప్లై చేసిన తర్వాత డిఫరెన్స్ అయితే ఉంది కదా ఇంతకు ముందుకి ఇప్పటికి. సో నీట్గా అప్లై చేసుకోవాలండి, నీట్గా అప్లై చేసి బ్లెండ్ చేసుకోవాలి. సో చూడండి డిఫరెన్స్ అయితే ఉంది. సో నెక్స్ట్ నేను మస్కారా అప్లై చేస్తున్నాను. ఇది ఐటెక్స్ వాళ్ళదే మస్కారా. ఈ మస్కారాలో ట్రిక్ ఏంటంటే మనం మస్కారా అనేది 3 కోట్స్ కింద అప్లై చేస్తే మనకి ఆర్టిఫిషియల్ ఐలాషెస్ అనేవి లేకుండా మన న్యాచురల్ ఐలాషెసే చాలా హెవీగా లుక్ కనిపిస్తుందండి. ఐ అనేది బ్రైట్గా కనిపిస్తుంది. సో దానికోసం మనం 3 టైమ్స్ అలా కోట్ చేసుకోవచ్చు. సో డిఫరెన్స్ చూడండి ఎలా కనిపిస్తుందో. సో దీని తర్వాత నేను లిప్ లైనర్ యూస్ చేస్తున్నాను. ఇది నార్మల్ లిప్ లైనర్, సో పెన్సిల్. సో దీంతో లిప్ లైనర్ అప్లై చేస్తున్నా చూడండి. మనం లిప్స్టిక్ వేసే ముందు లైనర్ అనేది అప్లై చేస్తే లిప్స్ ఒక ఫైనెట్ షేప్లో అనేది కనిపిస్తుందండి, నీట్ లుక్ వస్తుంది. సో దానికోసం నేను ముందుగా లిప్ లైనర్ అప్లై చేస్తున్నాను, తర్వాత లిప్స్టిక్ అప్లై చేస్తాను. సో చూడండి లిప్ లైనర్ అనేది అప్లై చేశాను. లైనర్ అప్లై చేసిన తర్వాత లిప్స్టిక్ అప్లై చేయాలి. సో నేను యూస్ చేస్తున్న లిప్స్టిక్ ఏంటంటే కిస్ బ్యూటీ వాళ్ళది మ్యాట్ లిప్స్టిక్ అండి ఇది.
సో లిక్విడ్ లిప్స్టిక్స్ కంటే కూడా మ్యాట్ లిప్స్టిక్ అప్లై చేయడం వల్ల మన లిప్స్కి మంచి షేప్ అనేది, లుక్ అనేది బాగుంటుంది. సో న్యాచురల్గా కనిపిస్తుంది మ్యాట్ లిప్స్టిక్ అనేది, లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది. సో చూడండి, లిప్ లైనర్ యూస్ చేసిన తర్వాత లిప్స్టిక్ యూస్ చేయడం వల్ల ఒక మంచి లుక్ అనేది వచ్చింది కదా. సో నేను ఇక్కడితో మేకప్ అయిపోయిందండి. సో నేను హెయిర్ స్టైలింగ్ చేస్తున్నాను. సో చూసారు కదా, లాస్ట్లో కాంపాక్ట్ అప్లై చేసేసాను. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. సో సింపుల్ మేకప్ యూస్ చేస్తున్నానండి, ఎక్కడ హెవీ లుక్ అనేది ఇవ్వలేదు, నేను సింపుల్ మేకప్ లుక్ అనేది ఇచ్చాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఈ మేకప్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు డిస్క్రిప్షన్లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రమ్ గర్ల్స్ హబ్.